ఎవరి ఎడల ఆయన కరుణా సంపన్నుడుగా ఉంటా ఉన్నాడు, ఎవరి మీద కనికరాన్ని చూపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు, ఎవరి మీద జాలిపడే దేవుడుగా ఉంటా ఉన్నాడు అంటే పాపుల మీద, అపరాధములు చేసిన వారి మీద, అతిక్రమములు చేసిన వారి మీద, దేవునికి అవిధేయత చూపించిన వారి మీద ఆయన కనికరము చూపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మహాచక్రవర్తి నెపోలియన్ పరిపాలిస్తున్న దినాలలో ఆయన సైన్యంలోని ఒక సిపాయి మొదటిసారి పొరపాటు చేశాడు, క్షమించి వదిలేశాడు. మరలా రెండవసారి కూడా పొరపాటు చేస్తే ఆయనకు మరణశిక్ష విధించారంట. ఆ సిపాయి యొక్క తల్లి విధవరాలు, ఒక్కడే కుమారుడు, ఎంతో ఏడుస్తుంది, రోధిస్తా ఉంది. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, నెపోలియన్ గారి దగ్గరికి వెళ్ళి బతిమాలుతా ఉంది, అయ్యా నా కుమారుడి మీద కనికరం చూపించండి, కనికరం చూపించండి అని. లేదమ్మా, ఇప్పటికీ మీ అబ్బాయి 2 సార్లు పొరపాటు చేశాడు, మొదటిసారికి క్షమించవచ్చు కానీ రెండోసారి కూడా తప్పు చేశాడు కాబట్టి ఆయనకు ఆ యోగ్యత లేదు, అర్హత లేదన్నాడంట. అయ్యా పర్వాలేదు మీరు కనికరించండి అంటే కనికరించడానికి కూడా యోగ్యత లేదన్నాడంట. ఆ తల్లి గుండెలు బాదుకుంటూ, వాడికి యోగ్యత ఉంటే మీరు న్యాయమే తీరుస్తారు కదా, కనికరం చూపించాల్సిన అవసరం ఏంటి? వాడికి ఆ యోగ్యత లేదు కాబట్టేనండి మహాప్రభు కనికరం చూపించమంటున్నానని ధారాపాతంగా తన కన్నీళ్లను కారుస్తూ గుండెలు బాదుకుంటూ ఏడ్చిందంట. నెపోలియన్ గారికి అప్పుడు అర్థమయ్యి, నిజమే కదా, వారికి యోగ్యత లేకపోవడాన్ని బట్టే కదా నేను కనికరం చూపించాల్సింది అని చెప్పి వెంటనే ఆమె అన్నాడంట, అమ్మ నీ కుమారుడి విషయంలో నేను ఆలోచన చేసి నేను విడిపించడానికి ఇష్టపడతాను అని చెప్పడం జరిగిందంట.